వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గంలో భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరుతున్న ప్రముఖ నాయకులు కార్యకర్తలు బద్వేలు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ నాయకత్వంపై నమ్మకం ఉంచి యువ నాయకుడు నితీష్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ టీడీపీ అభ్యర్థి బొజ్జా రోషన్న గెలిపే లక్ష్యంగా పలు మండలాలలో ప్రముఖ వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అందులో భాగంగా మంగళవారం అట్లూరు మండలంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంచూరి సూర్యనారాయణ ఆధ్వర్యంలో సుమారు 400 కుటుంబాలు టీడీపీలో చేరారు. ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకులు పోతిరెడ్డి రెడ్డయ్య రెడ్డి మరియు అట్లూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోటపాటి పెంచలయ్య, వరదరాజుపల్లి వైకాపా నాయకుడు బ్రహ్మందుడు శ్రీనివాసులు, బత్తిని వెంకటయ్యలు, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సహకారంతో యువ నాయకుడు నితీష్ కుమార్ రెడ్డి హాజరై అశేష జనవాహిని మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలను తెలుగుదేశం కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అట్లూరు మండల ప్రాంతం ఎంతో వెనుకబడిపోయిందని, గత 15 సంవత్సరాలుగా ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని, నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీలో చేరిన నాయకులను కార్యకర్తలను ఆయన అభినందించారు. అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాలని, మన నియోజకవర్గంలో బొజ్జా రోషన్నని గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని ప్రజలను, పార్టీ కార్యకర్తలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు పి మల్లికార్జున రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, గోపిల నందగోపాల్ రెడ్డి, రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు ఝాన్సీ, కడప పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు సుధారాణి, ఆదిలక్ష్మి మరియు పలు మండలాల నుంచి ప్రముఖ టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యకర్తలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సైనికుల్లాగా అందరూ కలిసికట్టుగా పోరాడుతూ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రజలందరికీ కోరికలు చేస్తున్నారు. మీ అందరినీ గుండెల్లో గుర్తు పెట్టుకుంటా. అందుకే ఆ రోజు చెప్పాను, నాకు ఆర్తిచ్చిన అక్క చెల్లెలకు గాని, ఆదరించిన అన్నదమ్ములు గాని, లేదా తన తోడుబోడు అనేసి తన కొడుకులాగా చూసుకున్న అవ్వాతాతలు గాని, మీ అందరికి ఒకటే చెప్తున్నా, నా బొజ్జా రోషన్న గారు ఉన్నారు. మీ అందరు ఏం చేయాలా? సైకిల్ గుర్తు ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటారని కోరుకుంటున్నాను.